రేపు గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అనంతరం జనసంకారం సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ప్రారంభ ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం జరిగింది. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని నూతన హంగులతో దర్శనమిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ 4 ఫ్లోర్లు ఉన్నటువంటి కార్యాలయం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం. ఈ కార్యాలయాన్ని రేపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయనున్నారు. జనసేన పార్టీ అధినేత ప్రారంభించే ఈ జనసేన పార్టీ కార్యాలయం నుంచే జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రతినిధులందరూ కూడా పార్టీ బలోపేతానికి అదేవిధంగా పార్టీ నిర్మాణంపై కార్యాచరణకు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్లో కూడా ప్రతి ఫ్లోర్ కూడా గ్లాస్ ఫిట్టింగ్ ద్వారాను అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోలు పొందుపరిచే విధంగా జనసేన పార్టీ గుర్తుతో నిండినటువంటి స్టిక్కర్లతో కూడా నింపివేయడం జరిగింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ బొమ్మతోనూ రెండో వైపు జనసేన పార్టీ గుర్తులతోనూ కార్యాలయం నూతన హంగులతో దర్శనమిస్తుంది. ఈ కార్యాలయం నుంచే రేపటి నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. సిద్ధం చేసుకోవడంతో పాటు ఈ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాకి ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి సపరేట్ బ్యారక్కర్లను ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రజలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి వారికి సంబంధించినటువంటి వినతిపత్రాలు ఇవ్వడానికి కూడా ఒక రిసెప్షన్ను మొదటి ఫ్లోర్లో ఏర్పాటు చేయడము, రెండో ఫ్లోర్లో జిల్లా కోఆర్డినేటర్లు, మూడో ఫ్లోర్కి సంబంధించి మీటింగ్ హాలు, 4వ ఫ్లోర్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన కూర్చోటానికి సపరేట్ గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం తర్వాత గుంటూరు జిల్లాలోనే గుంటూరు పట్టణంలో లార్జ్ సెంటర్లో గుంటూరు జనసేన పార్టీ శంకారావం అనే బహిరంగ సభకు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ జనసేన పార్టీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే గుంటూరు నగరం అంతా కూడా పవన్ కళ్యాణ్తో నిండినటువంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు సిద్ధం చేయడం జరిగింది. సభను విజయవంతం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులందరూ పిలుపునిచ్చి ఏర్పాట్లు కూడా అన్నీ సిద్ధం చేసుకోవడం జరిగింది. జనసేన పార్టీ రాక కోసం కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జనసేన అధినేత రాక కోసం నగరమంతా సుందరంగా తీర్చిదిద్దడం జరిగినది. విజయవాడ, గుంటూరు జంట నగరాలకు సంబంధించి విజయవాడ నుంచి మొదలుకొని గుంటూరు వరకు కూడా హైవే రోడ్డు పొడవునా కూడా భారీ ఫ్లెక్సీలు, జనసేన పార్టీ తోరణాలతోటి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు పలుకుతూ ఉన్నాయి. జనసేన పార్టీ కార్యాలయం ఇరువైపులు కూడా పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీలతో సిద్ధం చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు తన అధినేత వస్తాడా, తమకు సంబంధించినటువంటి వారి ప్రస్తావన చేస్తారని కూడా అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం ప్రారంభోత్సవం కార్యక్రమం ఉన్నా ఇప్పటికే పూర్తి స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించి కూడా ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం జరిగింది. ఈ జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం నుంచే రేపటి నుంచి జనసేన పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రోజుకొక నియోజకవర్గం చొప్పున ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు వేసి నియోజకవర్గంలోనే సుశిక్తులైన 500 మంది వాలంటీర్లు పిలిచి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారి ద్వారా బూత్ లెవెల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేరుతుంది. ఈ జనసేన పార్టీ ప్రారంభోత్సవానికి సంబంధించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పనులు కూడా పూర్తి స్థాయి వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు జనసంకారావానికి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాటు, మరోవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా అన్నీ సిద్ధం చేసుకోవడం జరిగింది. అంటే జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతోటి ఈ కార్యాలయం నుంచి గుంటూరు లార్జ్ సెంటర్లో ఉన్నటువంటి LEM స్కూల్ గ్రౌండ్ వద్దకు కూడా జనసేన పార్టీ భారీ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీకి సంబంధించి కూడా అధికారులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని కంట్రోల్కి సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు సుశిక్షులైన ఒక 1000 మంది వాలంటీర్లను కూడా ప్రత్యేకంగా నియమించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు జనం తాకిడి అదేవిధంగా కార్యకర్తలు, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా
చర్యలు తీసుకోవాలని అధినాయకులంతా కూడా సూచించడం జరిగింది. ఈ జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవాలు ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీ లోపల కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు, గుర్తులు, అదేవిధంగా మహనీయుల ఫోటోలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత గుంటూరు దద్దరిల్లేలా నిర్వహించే జనశంకారావం బహిరంగ సభకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎయిర్ బెలూన్లు, ఫ్లెక్సీలు, అదేవిధంగా బ్యానర్లతో స్వాగత ఆహ్వానం పలకటం సిద్ధం చేయడం జరిగింది. ఈ జనసేన పార్టీ అధినేత కార్యక్రమానికి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల నుంచే కాకుండా కృష్ణా, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు హాజరవడానికి కూడా సిద్ధమవుతున్నారు. వీరందరూ కూడా ఒక క్రమశిక్షణ ప్రకారం వచ్చేసి ఇటు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారికి సంబంధించి విజయవాడ వైపు గ్యాలరీలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వారికి హిందూ కాలేజీ వైపు ఏర్పాటు చేయడము, ఇటు డెల్టా ప్రాంతం నుంచి వచ్చే వారికి బీఆర్ స్టేడియం వైపు కూడా పార్కింగ్ సదుపాయాలు సిద్ధం చేయడం జరిగింది. అంటే గుంటూరు జిల్లాలోకి ప్రవేశించే 3 వైపులా కూడా 3 చోట్ల పార్కింగ్లు ఏర్పాటు చేసి 3 చోట్లకు సంబంధించి కూడా అన్ని సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి వారు జనసేన పార్టీ రాకకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఎదురు చూస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ కోసం మీరు ఎలా ఎదురు చూస్తారు? పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సార్, మాకు చాలా ఆనందంగా ఉందండి గుంటూరు జిల్లాలో ఇలా పార్టీ హౌస్ పెట్టడం వల్ల. ఎందుకంటే ఇది సామాన్యుడి పార్టీ. మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఏమన్నా ఉన్నా డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పుకోవడానికి బాగా ఉంటుందని చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? రేపు కార్యక్రమం ఎలా జరగాలనుకుంటున్నారు? మేము గత 2 రోజులుగా పార్టీ కార్యాలయం ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నామండి. అందరం కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరుస్తూ ఆయన్ని సీఎంగా చూడాలన్నదే మా ఆకాంక్ష. మేము ఎంతో 2 డేస్ నుంచి బాగా ఎదురు చూస్తూ ఉన్నాం సార్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం కార్యకర్తలందరూ కూడా గత కొంతకాలంగా మేము ఎదురు చూస్తున్నాం, తమ అధినేత ఎప్పుడు వస్తాడా, వారికి స్వాగతం పలకాలని స్వాగత బ్యానర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత కోసం 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు రేపు 11 గంటలకే జనసేన పార్టీ అధినేత గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రారంభోత్సవం తర్వాత కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా గుంటూరు పట్టణంలో ఎల్ఈఎం స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్లో బహిరంగ సభ జనసేన పార్టీ జనశంకారావం కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమంలో హాజరై ఎన్నికల శంకారావం ప్రారంభిస్తున్నట్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి రోజు దగ్గరలోకి వచ్చిందని చెప్పేసి కూడా అందరూ ఆనందంతో వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక ఈ పార్టీ కార్యాలయం చూసుకున్నట్లయితే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ స్థాయిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేయడం జరిగింది. ప్రతి ఫ్లోర్కు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు గుర్తు ఉండే విధంగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా లోపల కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రత్యేక బ్యారక్లు ఏర్పాటు చేయడము, ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య ఉన్నా కానీ స్వీకరించి దాని అధినాయకత్వానికి తీసుకెళ్లే విధంగా కూడా వాళ్ళందరూ సిద్ధం చేసుకోవడం జరిగింది. అంటే చూస్తే రేపటి నుంచి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు సంబంధించి కార్యాలయం ప్రారంభమైన తర్వాత జనసేన పార్టీ బలోపేతానికి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక నాంది పలకనున్నది. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ స్వీకరించబడతాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దానికి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లే విధంగా కూడా వీళ్ళు కౌంటర్ ఏర్పాటు చేసి బ్యారక్ను సిద్ధం చేయడం జరిగింది. ఇక సోషల్ మీడియా వింగు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువత, మహిళలకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వీరందరూ ఇక్కడ నుంచి పనిచేసి జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ సిద్ధం కావడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి గుంటూరులో జరిగినటువంటి జనశంకారావం సభకు కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.